హలో అండి, చూసిరా మా అమ్మమ్మతోని ఈరోజు ఛాలెంజ్. ఇక్కడ ఏందనుకుంటారా, నిన్న మొన్న ఈ మధ్య మస్తు మేము డప్పు కొట్టి మరి చెప్పినాం మన వాళ్ళందరికీ. తెలుసు ఆల్మోస్ట్, ఎందుకంటే తమ్నెల్లో చూసే కదా లోపలికి వచ్చింది. డక్కు కూర, మా అమ్మమ్మ చేసిన డక్కు కర్రీ అసలు లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా. మన సబ్స్క్రైబర్లు కూడా నాకు చాలామంది ఒకప్పుడు అడిగినారు మన ఫుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు, అన్న డక్కు ట్రై చేయి అన్నారు. మా అమ్మమ్మ చేసిర్రా డక్కు ట్రై చేయి అని అయితే కామెంట్లు పెట్టారు. సరే, ఇంకా మన వాళ్ళ కోసం నేనైతే ఇంకా మా అమ్మమ్మతో తయారు చేయించేసిన డక్కు కర్రీ. ఎట్లుంటుందో తెలియదు, లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా. అమ్మమ్మ చదువుదాం. మా అమ్మమ్మ అసలు ఆగకుండా రెడీగా ఉంది, విన్ అయిపోవాలి. 5 నువ్వులు మింగాల, నువ్వులే మింగొస్తామ్మా. బా, పందెం కోడి, ఒక నాటుకోడి, సేమ్ నాటుకోడి తిన్నట్టుంది. అమ్మమ్మ టేస్ట్ మస్తుంది. ఇంకా మా అమ్మమ్మ చేసిన కూర గొంతు పట్టుకుంటుంది నాకు. మెల్లగా తిన్నాము. మా అమ్మమ్మ చేసిన డక్కు కర్రీ వచ్చేసి మా మమ్మీ ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెట్టినాం. ఎట్లా చేసింది, ఏంది, స్టెప్ బై స్టెప్ అసలు ఎట్లా వచ్చింది అనేది మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి పోయి ఆ వీడియో చూసి. నేనైతే ఏం రికమెండ్ చేయను, ఖచ్చితంగా చేయండి అని. ఏదో మన సబ్స్క్రైబర్లు అడిగినారు, మనం కూడా కొంచెం చేద్దాం డిఫరెంట్గా అన్నట్టు దీంతోనైతే మేము ముందుకు వచ్చాం. మా అమ్మమ్మ తింటూనే ఉంది వీడి మీద, ఎట్లయినా సరే విన్ అయిపోవాలని. నచ్చిందా అమ్మమ్మ నీకు? నేను ఎప్పుడు తినేదే కదా. ఇంకా మా అమ్మమ్మకి మస్తు ఇష్టం ఇది, మంచిగా చేసింది కూర. నన్నైతే 2 రోజుల నుంచి నీతో నీ తిండి పోటీ పెట్టు, నేనే గెలుస్తా అని చెప్పింది మా అమ్మమ్మ. నువ్వు చూడు ఎట్లా తింటుందో, పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని వీడియో స్టార్ట్ కాగానే అసలు లేట్ చేయకుండా మూతికాడ పెట్టేసుకుంటుంది ముక్క. అయితే మన సబ్స్క్రైబర్లో ఎంతమంది డక్కు కూర తిన్నారు అనేది కామెంట్ చేయండి. తింటే మీకు ఎట్లా అనిపించింది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందా, లేదా మీరు ట్రై చేసినప్పుడు ఏమేమి తాగిస్తున్నా తింటాను అనుకోవద్దు. మధ్యాహ్నం షుగర్ మందులు మింగల సరిపోతుంది. మా అమ్మమ్మ వయసుకు తగ్గట్టు కొంచెం మెల్లగా తింటుంది, అయినా ఏం కాదు. మా అమ్మమ్మ అది తినేది ఎక్కువ. చూసి ఇట్లా వీక్ తింటున్నావు, నువ్వు ఫస్ట్ టైం అంటున్నావు. మనకేం పెద్ద డిఫరెంట్గా ఏమి అనిపించలేదు, సేమ్ చికెన్ టైప్ అని. పంది కోడి కూర అలాంటి పందెం కోళ్ళ అని ఉన్నామమ్మా. కౌంజులు ఉంటాలా అడవిలో. అవునమ్మా, ఈ వాటర్లో కంజు పిట్ట తిన్నావా అమ్మమ్మ నువ్వు? కంజు బాగుంటాయి కౌంజులు. ఏం చేస్తారమ్మమ్మ, కూర చేస్తావా దాంతో? కూర కాదు, కడుపులో బియ్యం పెట్టే పచ్చి మాంసం కైమా బియ్యము కడుపులో పెట్టి కుట్టి ఉడకబెట్టి వట్టిలో వేసా తింటురా. ఆ కంజు పిట్ట కడుపులో మంచిగా అన్నం పెట్టి కైమా కొట్టి ఆ కైమా పెట్టి కుడతారంట, కుట్టి చేస్తారంట. సేమ్ మటన్ చేసినట్టు. ఆ వీడియోలో నువ్వు అమ్మమ్మ మటన్ చేసినట్టు సేమ్ దాని లెక్కనే వేస్తుంది మా అమ్మమ్మ.
నేను కొంచెం వింత ఉంటుందేమో, ఎట్లుంటుందో ఏమో, తింటామా తినమా, మన వల్ల అవుతుందా కాదా అనుకున్నా. ఏం లే, మంచిగా నాటుకోడి పందెం కోడి ఉన్నట్టుంది. ఫస్ట్ ఏంటంటే మెయిన్ వండరం రావాలి ఏ కూర అయినా. అది వండడం రాకపోతే బాగుండదు. మా అమ్మమ్మ కంటే అన్నీ తెలుసు, వండుతుంది కాబట్టి మంచిగా టేస్టీగా చేసింది, మంచిగా ఉంది. కొంతమంది మీ శ్వాసన అసలు అది దాన్ని కూడా పెట్టినారు, అట్లేం లేదు. నువ్వు ఒక బాతులు తింటుంది, అది తింటుంది టేస్టీగా. తినండమ్మా. అమ్మమ్మ పోటీ పోటీ అన్ను అసలు విన్నే అవుతలేవు, తొందరగా తింటలేవు. నేనే అయిపోవచ్చింది నాదే. నాకు గొంతు పట్టుకుంటానమ్మా. నేను తర్వాత తినేస్తా అమ్మమ్మ, నీకోసం మెల్లగా తింటున్నా. అమ్మమ్మ నీకు ఇష్టమైన, నీకు బాగా ఇష్టమైన కూర ఏందమ్మమ్మ? చేపలు. ఫస్ట్ చేపలేనా అమ్మమ్మ? మటన్ చేపలు అంటే ఏ చేపలు? ఎండి చేపలా, పచ్చి చేపలా? చేపలు ఏ చేపలైనా బాగుంటాయి. చేపల్లో పేర్లు ఏదైనా ఉందా అమ్మమ్మ? చేపల్లో పేర్లు ఇసుబేది అంటారు. ఎడలు పక్కిలిగా ఉంటాయి, తెల్లయి. ఇట్లా వెడల్పు వస్తుందా ఇట్లా వస్తుంది ఎడలుగా, చెయ్యంతా చెయ్యంతా తెల్లగా ఉంటాయి. ఇసుబేది అంటారు. ఇష్టం అమ్మమ్మ? అయ్యి అంటే ఇష్టం, బాగుంటుంది. అయ్యే పులిసి చేప అంటారు చూడు. పులిసి చేప కన్నా కాల్చుకుంటే ఉంటుంది, లేదా బిర్యానీ చేసుకుంటే ఉంటుంది, లేదా పులుసు పెట్టుకుంటే ఉంటుంది. అబ్బా ఇక్కడ దొరుకుతామా పులుసు చేప? అది కరెక్ట్ పేరు చెప్తే. పులుసు చేప పులస దొరుకుతుందా అమ్మ? దొరుకుతుంది కానీ దర్జాచి జాస్తి అయినా దొరకదు, అది ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది. ఆడ పులుస చేస్తారా అమ్మ? ఆడ దొరుకుతుందా? ఆడ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది. నేను ఆడ ఎప్పుడు నేను వచ్చే తొలి రోజే పొయ్యిలో పెట్టి కాల్చి తెల్లన్నతో తినేసేసిన. భలే ఇష్టం అదంటే. ఆ పులుసు ఎక్కువ ఉంటగా అమ్మ రేటు? ఆడ వద్దమ్మా, రేట్ ఎక్కువేమా. ఇండియాలో లచ్చలు పోతుంది అది. వేలల్లో అయితే ఇట్లా పోతా ఉంది. ఇంకా దాన్ని సైజుని బట్టి. మా అమ్మమ్మ అంతా కోళ్ళకేస్తుంది. లేమా సరిపోయింది. వెజిటేబుల్స్ ఎట్టున్నదమ్మా? మస్తుందమ్మమ్మ. ఎట్టున్నది నేను లక్కయ్యా? మస్తు అంటే మస్తు టేస్ట్. ఎట్టున్నదమ్మా టేస్టా? టేస్ట్ ఎట్లుంది అడుగుతుంది. చాలా బాగుంది. ఎట్టున్నది బుజ్జమ్మా? చాలా బాగుంది. నువ్వు పిసుకోకుండా ఈ ఛాలెంజ్ లో నేనే విన్నా, ఎందుకంటే ఎప్పుడు తినకుండా నేను తిన్నోడిని గ్రేట్ కాబట్టి. మా అమ్మమ్మ అంటే రోజు ఎప్పుడు తింటది. అమ్మమ్మే తిండి దీని ప్రకారం చూసుకుంటే అమ్మమ్మ విన్ను, కానీ ఎప్పుడు తినను నేను డేరీ చేసి తిన్నా అంటే నాకే విన్ ఇవ్వాలి. కానీ ఏం కాదులే, మా అమ్మమ్మ నా కోసం ప్రేమతో కూర్చుంది కాబట్టి మా అమ్మమ్మకు లైక్ కొట్టండి. మా అమ్మమ్మ కోసం అంటే లైక్ కొట్టండి, అస్సలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మతోని ఇంకా ఒక 2-3 డేస్లో మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ పెడతా, మంచి ఒక వింతైన అంటే మామూలు చెప్తున్నాం. ఒక రోజు అటు ఇటు అయినా కూడా ఎగ్జాక్ట్గా చెప్పేసి మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, అందుకే ఒక 2 డేస్ అంటున్నా.
మా అమ్మమ్మతో ఒక అద్భుతమైన వంటకం ఈసారి ఇంకా బాగా చేస్తాను మా అమ్మమ్మ. అది ఏంది అనేది మళ్ళీ మీకు చూపించి దాంతో నేనైతే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను. నాకు కూర పులుసుగా ఇష్టంలే, ఏ కూర అయినా నీళ్ళే వేయని, ఏ కూర అయినా కానీ నీళ్ళు వేస్తే మనకు దాంట్లో లాభం ఏమి ఉండదు మనకు. ఇప్పుడు నీళ్ళు వేయలే కాబట్టి ఇది ఇంత టేస్ట్ వచ్చింది. నీళ్ళు వేసేటంటే నీసిగా అబ్బా సేమ్ చికెన్ లానే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. నేను ఏదో తింటామో తినలేమో అది పెద్ద నార్మల్. అది పెద్ద కోడి ఇంకా బాగుంటుంది. అమ్మా అది పెద్ద కోడి ఇంటికాడ చేస్తా, టర్కీ కోడితో వస్తాం ఈసారి మేము ముందుకి. అది ఇంటికాడ చేస్తా, కోడిని కానీ ఈ మాదిరి కాదు, ఒట్టి పైన చర్మం ఉంటుంది కదా. అవునమ్మా, ఇది చర్మం ఉంటే ఇటు కాదు, ఇటు గట్టిగా ఉండదు కండ. చర్మం ఉంటే పెరుక్కుంటే ఇది కదా వచ్చిండ్రు తీగలుగా పెద్దగా. కానీ అయినా కూడా టేస్ట్ అయితే బాగుంది, మంచిగా చేసింది మా అమ్మమ్మ. ఈసారి టర్కీతో చేద్దామంటుంది, అది కూడా చేసి మేము ముందుకు వస్తాం దాంతో. అయితే ఈ వీడియోలో మన వాళ్ళకి ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నా. అది ఏంటంటే ఇందాక మా అమ్మమ్మ భాషలో చెయ్యి ఎంత ఉంటుంది ఒక చేప అన్నది. అది ఏ చేపనో కరెక్ట్గా మీరు అదే ఆ పేరు, అది మన దగ్గర ఏమంటారు మన ప్రాంతంలో. అది మీరు అది మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటారా, కన్వర్ట్ చేసుకుంటారా, గూగుల్ చేసుకుంటారా? అంత ఉంటుంది, పలక మాదిరి ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఎంకిలు గట్టిగా ఉండవు. అదే ఆ హింట్లని మీరు బేస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పండి. ఫస్ట్ చెప్పిన వాళ్ళకి నేను 200 ఫోన్పే చేస్తా. అయితే అది ఈరోజు వీడియో. నిమిషంలో చెప్తారా? చెప్పండి. టఫే కాదు, తప్పు కాదు మరి, ఎవరు ముందు పెడతారు చూసేసి అనేది అక్కడ మెయిన్. టేస్ట్ మాత్రం ఓకే. ఎప్పుడన్నా ఏమి తినని వాళ్ళు ట్రై చేయాలి అనుకొని ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ బాగుంది, మా అమ్మమ్మ బాగా చేసింది. అయితే ఇది ఈరోజు ఏదన్నా మందులు చెప్పండి నాకు, షుగర్కు బీపీకు తగ్గేదానికి. నువ్వు వాడే మందులు ఈ ఇండియాలో కూడా ఉండవు, నువ్వు అంత కాస్ట్లీ దొరకవా మమ్మీ? ఎందుకు అవన్నీ? నా మనవరాలు ఆయుర్వేదంలో తెచ్చిచ్చాను ఇందులో. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మా అమ్మ ఉంది కాబట్టి నచ్చే ఉంటుంది, ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో మా అమ్మమ్మకు పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్లు క్రియేట్ అయిపోయినాయి అప్పుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఖచ్చితంగా అస్సలు మిస్ కాకుండా ఈ డక్కు కూర ఎట్లా చేసినాం అనేది కృష్ణ 9 యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో అయితే చూడండి. అయితే అదనమాట ఈరోజు వీడియో.